నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 29/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 తిథి ద్వాదశి సాయంత్రం 4:47 వరకు. నక్షత్రం మఖ పూర్తిగా. యోగాలు సాధ్య రాత్రి 12:28 కరణము తైతిల సాయంత్రం 4:47 భవ రాత్రి తెల్లవారుజాముతో 5:54 రాహుకాలం సాయంత్రం 4:36 నుంచి 6:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:06 నుంచి 1:36 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:18 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:39 నుంచి 5:25 వరకు. వర్జం సాయంత్రం 4:58 నుంచి 6:45 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకోవాలి. మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున మంచి వార్తలు వినడం అనేది, తర్వాత దాంతోపాటు సంతానానికి అభివృద్ధికరంగా ఉండడం, మీ సృజనాత్మకతకి ఒక రకమైన గుర్తింపు గౌరవం లభించడం అనేది, ఇష్టమైన వ్యక్తులతో కలిసి సంప్రదించి ఈరోజు విందు వినోదాల్లో పాల్గొనడం అనేది, అలాగే ఆధ్యాత్మిక భావనలు పెరగడం, అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు లాంటివి మీరు వినడం, తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉండడం అనేది, ఆదాయ విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కనబడని హృదయ ఆందోళన అనేది మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఆ కారణాలు ఏంటన్నది విశ్లేషించుకొని ఆ రకమైన హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి. తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఓకే, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ కార్యక్రమాలన్నింటిలోనూ చాలా చక్కగా పాల్గొంటారు. వాటిల్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలు తీసుకుంటారు. అంతేకాకుండా దైనందిన చర్యలు అంటే రోజు చేసే నిత్య జీవన విధానంలో దినచర్య విధానం చాలా సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. విద్యార్థులు ఎక్కువ శాతం గ్రంథాల మీద ఎక్కువ ఆసక్తిని చూపించడానికి కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. పెద్దవారికి వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన బాధ్యతలు, ఆకస్మికంగా కొత్త ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబపరమైన విషయాలలో అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ, స్వగ్రామ సందర్శన మీద కానీ ఎక్కువ ఆలోచనలు అనేవి రావడం, ఆ విషయాల్లో తోబుట్టువులతో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మృగశిర 3-4, అలాగే ఆరుద్ర 1-2-3-4, పునర్వసు 1-2-3 పాదాలు. వీరికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ధైర్యంగా సాహసంగా ఉంటారు. ఉత్సాహకరమైన ప్రయాణాలు చేస్తారు. పోటీలలో నెగ్గుతారు. నూతన పరిచయాల ద్వారా లాభం పొందే విధంగా చక్కటి వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు, ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి నూతన ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. చాలా వరకు అన్ని విషయాల్లో పెద్దల సహకారంతో పాటు తోబుట్టువులతో కలిపి తీసుకునే నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకుంటే దాంట్లో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే కుటుంబంలో వాతావరణం లో మీకు నాయకత్వ లక్షణాలతో మీరు తీసుకునే నిర్ణయాలకి కొంత కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన వ్యవహారాలకి కొంత తేడా ఉండడం బట్టి మానసిక స్థిమితం అనేది చాలా వరకు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది.
దాంతోపాటుగా ఏ పని చేద్దామనుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు సంబంధం లేని వ్యక్తుల జోక్యం కానీ, లేకపోతే చివరి మూమెంట్లో ఆ యొక్క పని ఆటంకాలతో కానీ, లేకపోతే ఆగిపోవడానికి కానీ అవకాశాలు ఉన్న రీత్యా కొంత చికాకు అనేది ఏర్పడినప్పటికీ వాటిని అధిగమిస్తూ మీ యొక్క విల్ పవర్తో పనిని సాధించుకోవడానికి చాలా గట్టిగా కృషి చేసి పనుల్ని సాధించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఎదురు చూసిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అంటే వ్యక్తిగత మానసిక ఆరోగ్యమైన, శారీరక ఆరోగ్యమైన రెండు ఆరోగ్యాలే కాబట్టి ఎక్కువ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులు రాకుండా కార్యక్రమాలని అనుకూలంగా ముందుకు సాగుతాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం తోడ్పాటుతో పాటుగా చిత్తశుద్ధితో చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని వీళ్ళు పొందడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అయితే అంతేకాకుండా ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారాన్ని కోరుకున్నా కూడా వాళ్ళు సమయానికి అందించలేకపోయినా మీ అంతటి మీరు మీ స్వశక్తి మీద ఆధారపడి కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, మీ నాయకత్వ లక్షణాలతో చేద్దామనుకున్న కార్యక్రమాలకి మీరు ఒక మేనేజర్ లాగా లేకపోతే ఒక లీడర్ లాగా వ్యవహరించి నాయకత్వ లక్షణాలతో నూతన విషయాలని మీరు కనుక్కోవడం, దాని ప్రకారం పనులు చేయడానికి ఆస్కారం అంటే మానసిక విషయాలన్నింటిలో కూడా ఇతరుల సహకారం లేకుండా మీ అంతటి మీరు చేసుకుంటూ మీ యొక్క క్రియేటివిటీ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి విషయానికి వస్తే వారికి రోజు ఎలా ఉండబోతుంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటాము. కన్యా రాశిలోకి మనకి ఉత్తర 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇదంతా కూడా కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాలు అన్నిట్లోనూ మనసు పెట్టి చాలా గట్టిగా కృషి చేసి వాళ్ళ శక్తికి మించి వాళ్ళ తాపత్రయపడడం అనేది జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు ఏదన్నా కొత్తవి ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క మేధస్సుని ఉపయోగించి దాంతోపాటుగా చమత్కారంగా మాట్లాడి తెలివిగా ఆ పనులు సాధించుకుంటూ కొత్త నూతన వృత్తి కోసం చేసే ప్రయత్నాలలో చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఒకటి ఉంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే పెట్టుబడులు, ఇష్టమైన వ్యక్తులతో వ్యవహారాలు అంటే ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించినప్పుడు వారితో మాట్లాడినప్పుడు కానీ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల కొరకు ఎక్కువ శాతం మీరు కొంతవరకు రుణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రీత్యా ఖర్చులు నియంత్రించుకోవడం అనేది మీ చేతుల్లో పెట్టుకుంటే చాలా వరకు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. తులారాశి. మా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క చిత్త 3, 4, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మనకి తులారాశిలోకి వస్తాయి. కాబట్టి తులారాశి వారికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ చకచకా ముందుకు సాగుతాయి. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులన్నింటినీ కూడా సులభతరంలో చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మీకు మీ తెలివితేటలతో పాటుగా మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఇష్టపడిన వ్యక్తులతో సంభాషించేటప్పుడు కానీ, దూరపు మిత్రులని కలిసి మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా అనుకూలతతో పాటుగా మిశ్రమ ఫలితాలే అధికంగా ఉంటాయి. కొత్త బాధ్యతలు, సమయాల్లో వచ్చే మార్పులు అంటే వృత్తిపరమైన విషయాల్లో మార్పులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. వేళను అతిక్రమించి భోజనాలు మొదలైన వాటి వల్ల కూడా కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు. అయితే దూర ప్రదేశాల్లో ఉండి ఒకప్పుడు తెలిసిన మిత్రుల్లాంటి అంటే మీకంటే ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల యొక్క సలహా సహకారాలతో కొత్త ప్రణాళికలు అనేవి చేపట్టడానికి ఆస్కారం అనేది ఒకటి. దాంతోపాటుగా
మీ యొక్క కుటుంబంలో అంటే స్త్రీలు కానీ లేకపోతే మీ కుటుంబంలోని మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు చాలా వరకు అనుకూలతలు, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహాతో మీరు మీ వృత్తి మీద నూతన విధానాల్లో కొత్త ప్రణాళికలు తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ధనుసు రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలోనూ కొంత అసంతృప్తి, అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా కృషితో వాటన్నిటిని అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి వచ్చే మొట్టమొదటి నక్షత్రాలుగా మనం చెప్పేది ఈ యొక్క ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి చేసే కార్యక్రమాల్లో ఎక్కువ శ్రమతో కూడిన కార్యక్రమాలు చేపడతారు. వాటికి సంబంధించి దానివల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ కొంతవరకు తగ్గుతుంది. దానివల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఈ సమాచారాలు కొంత మనసుని చికాకు పెట్టే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు వ్యక్తులతో ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, కొత్త ప్రయాణాలు కానీ, లేకపోతే కొత్త ఆలోచనలు కానీ వీలైనంత వరకు వాయిదా వేయడం అనేది మొదటి పాయింట్. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి కనుక ఎదురైతే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ఇబ్బందులు కానీ, నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మోసాలకు గురి కాకుండా ఉండడానికి కానీ, లేకపోతే ప్రయాణ సంబంధమైన వాహనాల విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి కానీ గౌతమ నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచిది. ఆరోగ్యపరమైన శ్రద్ధ కూడా వీరికి అవసరం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళు ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి యొక్క గౌరవం పెరగడం అనేది, పేరు ప్రతిష్టలు పెరగడం, అంతేకాకుండా వారికి సంబంధించిన విషయాలలో మీ యొక్క సలహా, సహాయ సహకారాలు అందించడం అనేది, మీరు కూడా వ్యక్తిగతంగా వృత్తిలో చాలా కష్టపడి పనిచేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం. అలాగే పోటీల కోసం మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి, దాని కొరకు కొత్త వ్యక్తుల పరిచయాన్ని ఎలా ఉపయోగించుకుంటే దాంట్లో మీరు ముందంజ వేయగలరో మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకుంటే దీంట్లో పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా అంటే ముఖ్యంగా ఏ పని చేద్దామనుకున్నా చాలా సునిశ్చిత దృష్టితో ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అందులో విజయాన్ని సాధిస్తారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువుల మీద కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. అలాగే అందరితో కూడా మంచి ఐకమత్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కనబడని అసంతృప్తి అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఏ విషయంలో మీరు అసంతృప్తికి లోనవుతున్నారో అన్న విషయాన్ని గమనించి ఆ విషయంలో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే శత్రువుల మీద విజయంతో పాటుగా ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ అంటే రోగనిరోధక శక్తి విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా బంధువర్గంతో చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీళ్ళంతా అలాంటి విషయాల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి వైపు నుంచి సమస్యలు రావడం అనేది ఉండదు. ఒకళ్ళు వచ్చినా వాటిని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా మరి ఈ రోజు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా పరిహారాలు పాటించాల్సి వస్తే కనుక వారు పాటించుకోగలిగే సులభమైన పరిహారాలు తెలియచేయండి. పరిహారం అనే విషయం వచ్చేటప్పటికీ అది వారి వ్యక్తిగతంగా ఎవరు ఇష్టపడే దైవాన్ని వాళ్ళు ప్రార్థించినప్పటికీ కూడా వీలైనంతవరకు ఈ రోజున మనకి ప్రత్యక్షంగా కనబడే భగవంతుడిగా సూర్యనారాయణ స్వామిని మనం కనుక ప్రేయర్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంటే
సూర్యనారాయణ స్వామికి సంబంధించిన స్తోత్రాలైనా, సూర్యుడి యొక్క సంబంధించిన ఆరుడం లాంటిది విన్నా, ఆదిత్య హృదయం చాలామందికి నోటికి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, అది చేసుకోగలిగినా లేకపోతే ఆదిత్య హృదయం లాంటిది విన్నా, ఇవన్నీ ఆరోగ్యపరంగా వ్యక్తికి అభివృద్ధిని కలగజేస్తాయి. కాబట్టి వీలైనంతవరకు మనకు ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి రోజు నిత్యం నమస్కారం పెట్టుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది చేసుకుంటే అది బాగుంటుంది, ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఇదంతా సామూహికంగా చెప్తున్న రాశిఫలాలు కనుక తమ తమ వ్యక్తిగత జాతకాలతో పాటు అన్వయించుకొని చూసుకోవాలి. కేవలం ఇది మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా అలా కూడా కలిపి చూసుకున్నప్పుడు దానికి తగిన విధంగా బాగుంటుంది. అంటే ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం చెప్పట్లా, అంత సామూహికమైన విషయం కాబట్టి తమకే వర్తిస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. అది అందరికీ కూడా తమ తమ జాతకాలతో కలిపి చూసుకున్నట్లయితే ఇది మంచిది. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా అంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అంటారు కదా. అవును. చాలామంది వారు ఒకటి చేయాలి అనుకుంటారు, కానీ దేవుడి ప్లాన్ మరోంటో ఇంకోటి జరుగుతుంది. అయితే ఇలా ఎందుకు మనం అనుకునేది జరగదు, చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఇది అనుకున్నాను, ఇది జరగలేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి నిందించడం, లేకపోతే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు. ఒక్కోసారి ఏది జరిగినా మన మంచికే అంటారు. ఇలా ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి అసలు ఈ గాడ్స్ ప్లాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, మన లైఫ్లో అది ఎంతవరకు అంటే లైట్గా తీసుకోవాలా, ఎలా సీరియస్గా తీసుకోవాలా? బాగుంది, చాలా మంచి ప్రశ్న ఇది. దీనికి సంబంధించి ముందు మనం ఒక చిన్న కథ తెలుసుకొని దాంట్లోంచి దీంట్లోకి పెడతాం. ఏంటి అంటే ఒకసారి ఒక బోట్ అనుకో, ఒక షిప్పులో చాలామంది వ్యక్తులు ప్రయాణం చేస్తూ పెడుతున్న ఒక బోట్ ఏమవుతుందంటే ఒక చోటకు వచ్చేప్పటికి అది తిరగబడిపోతుంది. దాంట్లో చాలామంది ఇదైపోతారు. ఒకడు మాత్రం బతికి బయటపడి ఆ యొక్క తీరంలో పడిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే తర్వాత కొంతసేపటికి అతనికి మెలకు వస్తుంది. మెలకు చూసేప్పటికి చుట్టూ అది ఒక ద్వీపం, అంటే ఇక చుట్టూ ఏముండదు, ఒక చోటు ఉండిపోయాడు కదా సైలెంట్గా. ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుని చూస్తే ఎవరు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ బోటు ఇదైపోయి ముక్కలైపోయినట్టుగా అక్కడ ఆగిపోయి ఉంటుంది. ఇలా అయిపోతే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఏం చేయాలో తోచదు, ఎవరిని పిలుస్తాడు అక్కడ, అది ఒక ద్వీపం అంటే చుట్టూ అన్ని వైపులా వాటర్లో అయిపోయింది కదా, మరి ఏం చేయాలని చెప్పి అతను బాధపడి దేవుడు భగవంతుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని సహజంగా వెంటనే ఇమీడియట్గా మనకి ఏదైనా సమస్యరంగా మనం ఏం చేస్తాం, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే వ్యక్తికి ఏదైనా దెబ్బ తగలంగానే అమ్మ అని అంటారో అలాగే సమస్య రాగానే మనం మొట్టమొదటి గుర్తొచ్చేది భగవంతుడే కదా. అందుకని భగవంతుడా నాకు ఈ సమస్య ఇలా వచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుందని పాపం బాధపడతాడు. కానీ ఏమీ ఫలితం ఏమి ఉండదు అతనికి. ఏం చేస్తాడంటే సరే ఒకరోజు అలా గడిచిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళలేడు కూడా. అందుకని ఏం చేస్తాడంటే మొత్తానికి ఏం చేస్తాడంటే అక్కడే ఉండి ఆ బోటు విరిగిపోయిన దానిలో కొన్ని మొక్కలు ఏదో ఉపయోగించుకొని ఒక డెన్లా వేసుకుంటాడు. మరి అవకాశం లేదు కదా, మరి ఏం తినాలి, అక్కడ కొబ్బరి బొండాలు అవి ఉంటాయి కదా, కొబ్బరి అవి తర్వాత ఫిష్లు అవి ఏమిటో ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఒక 2-3 రోజులు గడుపుతాడు. అంటే అది ఎక్కువ సర్వైవ్ అయిపోలేరు కదా, మొత్తానికి బతకడానికి ఒక జీవనోపాధిలాగా లేకపోతే ఆ సమయానికి మొత్తానికి అలా చేస్తాడు. అలా చేసిన తర్వాత అది కూడా భయం వేస్తుంది అతనికి, అంటే ఎంతకాలం నేను ఇలా చేయగలను అనుకొని భయం వేసి ఏం చేస్తాడంటే ఒక రోజున, అంటే 2 రోజులు, ఎక్కువ రోజులు ఏం కాదు, కొన్ని రోజులే ఇలా జరిగిన తర్వాత ఏం చేస్తాడంటే అలా మొదట 1-2 రోజులు ఏం చేస్తాడో అది నిర్మించుకోకముందు అక్కడే ఆ యొక్క తీరం దగ్గరే పడుకుంటాడు రాత్రిళ్ళు ఏం చేయలేక. ఇది నిర్మించుకున్నాక ఫోన్లో ఒక గూడు ఏర్పడింది అని అందులో ఉండి తర్వాత ఈ యొక్క ఫిష్లను తెచ్చుకొని ఆహారంగా కొబ్బరికాయలతోనూ అలా తిని మొత్తానికి ఇంకో రోజు 2 రోజులు గడుపుతాడు. తర్వాత ఇంకో రోజు ఏం చేస్తాడు, ఇంకెవరు కనబడరు కదా, అప్పుడు అయినా కూడా భగవంతుడిని ఏదో ప్రార్థించుకుంటూ నాకు ఏదైనా సహాయం చేయను పని ఏదో తన గొడవలో తను బాధపడతాడు. అయినా సరే తర్వాత ఏమీ జరగదు. తర్వాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ ఫిష్ల కోసం వాటి కోసం తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, పాపం ఆ డెన్ కూడా కాలిపోతుంది. ఎందుకంటే అందులోంచి తీసుకొచ్చి ఏదో నిప్పు రాజైపోతాడు ఏదో చేసుకోవడానికి, ఆ సమయంలో అది కూడా ఇదైపోతుంది పాపం అవుతుంది. ఇక దేవుడి మీద చాలా కోపం వచ్చేస్తుంది వాడికి, నాకు నువ్వు సహాయం చెయ్యకపోగా నాకున్న గూడుని కూడా నువ్వు ఇలా చేసేసావేండి నువ్వు అని చెప్పి వ్యక్తి చాలా సీరియస్ అయిపోయి దేవుడిని చాలాసేపు అంటే నిందిస్తాడు. నిందించి అలసిపోయి బాధపడి పడుకోవడానికి కూడా గూడు లేదు, తినడానికి ఇలా అయిపోయింది, వాతావరణం ఇలా ఉందనుకొని బాధపడి అలా ఏడ్చుకుని తనలో తానే ఏడ్చినా ఎవరికి వినబడుతుంది, అరణ్య రోదనలాగా, ఇక్కడ సముద్ర రోదనే అది కూడా. అలా పడుకుని నిద్రపోతాడు. ఈ లోపల ఏదో నాయిస్ లాంటి శబ్దాలు లాంటివి వినబడుతుంటే పొద్దున్న మెలకు వస్తుంది. చూసేప్పుడు ఇక్కడ ఒక షిప్ వస్తుంది అనమాట. షిప్లో మనుషులు కూడా ఉంటారు.
వాళ్ళు వచ్చేప్పటికి చాలా ఆనందపడతాడు. అమ్మయ్య మొత్తానికి ఒక వ్యక్తులు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి వాళ్ళు వచ్చి రాబాబు ఇందులోకి వచ్చేసాయని చెప్పి పిలుస్తారు. మొత్తానికి వెళ్తాడు. అందులోకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు అనమాట, ఇక్కడ నేను ఉన్నానని అసలు మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. అంటే నువ్వు ఫైర్ సిగ్నల్ ఇచ్చావు కదా, అంటే అగ్నిది సిగ్నల్లా ఇచ్చావు కదా మాకు. నేను ఇవ్వడం అంటే ఏం లేదు, అసలు సిగ్నల్ ఏమిటో అసలు ఇక్కడ అరిచిన ఆవిడికి వినపడదు కదా అంటాడు. లేదు నువ్వు ఫైర్ సిగ్నల్ ఇచ్చావు, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఇక్కడికి ఎలా వస్తాం మేము అంటే గుర్తొస్తామట. ఓహో నా గూడు ఇది బర్న్ అయిపోయింది కదా, కాలిపోయింది కాబట్టి అది వీళ్ళు ఫైర్ సిగ్నల్ అనుకుని వచ్చారన్నమాట అనుకుంటాడు. అనుకున్నాక అప్పుడు అనుకుంటాడు ఇప్పుడు మనసులో, చూసావా భగవంతుడు నేను అనుకున్నదేమో ఇలా అయితే మొత్తానికి ఆ గూడుని ఇలా చేయించి దాని ద్వారా వాళ్ళకి సిగ్నల్ ఇప్పించి భగవంతుడు రప్పించాడు కదా అని చెప్పి నేను తొందరపడి భగవంతుడిని రకరకాలుగా నిందించుకున్నాను అని ఆయన అనుకొని ఆనందపడి మొత్తానికి వాళ్ళతో పాటు పెడతాడు. ఇది చూస్తే మనకేమర్థమవుతుందంటే లైఫ్లో మనం చాలాసార్లు చాలా ప్లాన్స్ వేసుకుంటాం. ఏ పనికైనా ఇలాగే జరగాలి అని చెప్పి డిసైడ్ కూడా అయిపోతాం. జరిగిపోతుందని కూడా మనమే అనేసుకుంటాం. అంటే అంత పక్కా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి. కానీ మనం వెళ్ళిన చోట ఏమవుతుందంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. అది మన మనసు డైజెస్ట్ చేసుకోలేదు. అంటే మనం ఇలా అనుకుని వస్తే ఇలా అయిందేంటి అనుకున్నాం, మానసికంగా ఘర్షణ పడిపోతాం. పడిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే డిప్రెషన్ కూడా వస్తుంది. అది అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది ఏంటని కొన్నిసార్లు దాన్ని చికాకు వచ్చేసి వదిలేద్దాం, ఇలా బాగాలేదు ఇంకా ఇదే అని అప్పటికప్పుడు ఆకస్మికమైన కోపం కూడా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఎదురవుతున్న దానివల్ల మన యొక్క నమ్మకాలు సడలిపోతాయి. మనం పెట్టుకున్న ప్లాన్కి ఎప్పుడైతే వ్యతిరేకంగా జరుగుతుందో, మనం ఆశించిన గ్రోత్ ఎప్పుడైతే లేదో, ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మనకు కనబడేది భగవంతుని నిందా రూపంలో కొందరు ఏం చేస్తారంటే నువ్వేమీ మాకు సహకరించలేదు, నువ్వు ఇలా చేయలేదు అని. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వేసుకున్న ప్లాన్ కంటే భగవంతుడి ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది మనుషులకి ప్రతి మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అన్నది ఆయన యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకుంది కరెక్టే కావచ్చు, కానీ ఎప్పుడన్నా ఏదైనా అలాంటివి జరిగినప్పుడు దానికి ఏదో కారణం లేకుండా భగవంతుడు అలా చేయడు. అంటే ఇంతకంటే మంచి ప్లాన్ ఆయన దగ్గర ఉందేమో, అందుకనే దానివల్ల మనకి ఈ సమస్య ఇలా వచ్చింది అన్న విధంగా మనం అనుకోవాల్సినది అయితే మొదటిది. రెండోది, ఫస్ట్ పాయింట్ మనకి భగవంతుడి మీద నమ్మకం సడలిపోయి ఇమీడియట్గా మనం నిందారోపణ చేస్తున్న సమయంలో ఒక నిమిషం మనం ఏం చేయాలి అంటే, ఎలా ఆలోచించాలంటే ఇది ఎందుకు జరగలేదు, ఇందాక నువ్వు అన్నావే ఏది జరిగినా మనం మంచికే అనుకోండి, అలా అనుకోవడం అనేది కొందరు చేసే పని. కొంతమంది ఏంటంటే నిందించటం అలాంటివి చేస్తారు. కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం కలిగిపోతుంది. కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఇంకొద్దులే ఈ పని చేయొద్దు, ఎప్పుడు మొదలుపెట్టినా కూడా నాకే వ్యతిరేకంగా జరుగుతుంది, నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను. జీవితంలో ఎదగడానికి మీరు వేసుకున్న ప్లాన్లైనా ఏదైనా మీ ఎఫర్ట్స్తో పాటుగా, ఎందుకంటే ఎఫర్ట్ లేకుండా ఏ పని జరగదు. అన్నిటికీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కూడా జరిగేది కాదు. మన కృషి కూడా చాలా అవసరం. అంటే మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అన్నీ కూడా పైనుంచి భగవంతుడు గమనిస్తున్నాడు అంటూ ఉంటారు. మనకే తెలుసు, మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తాడు దేవుడు పైనుంచి అన్నమాట వింటాం. కాబట్టి మనం చేస్తున్న కార్యక్రమాల్లో మనం ఎంతవరకు కృషి, ఎంతవరకు శ్రద్ధ పెట్టాం, ఎంతవరకు మనం ఇది చేస్తున్నాం అనుకున్నప్పుడు భగవంతుడు అండదండలు కూడా ఉంటాయంటారు. అప్పుడు అంటే ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మీరు చేసినప్పుడు మీ ప్లానింగ్ ఫెయిల్ అయిందని బాధపడద్దు. ఆ ప్లాన్ కంటే కూడా మంచిగా భగవంతుడిది కూడా ఏదో ప్లాన్ మీకోసం ఏర్పరిచాడు కాబట్టి తప్పనిసరిగా మంచే జరుగుతుంది ఏది జరిగినా. లేకపోతే ఆ ఫైర్ సిగ్నల్ ఇతనివ్వకపోయినా వాళ్ళకి ఎలా అనిపించింది అన్నది చూస్తే. కాబట్టి తప్పనిసరిగా భగవంతుడి ప్లాన్ ఎప్పుడూ కూడా మనకి మంచే చేస్తుంది. కానీ అది సీరియస్గా తీసుకునేదా కాదా అంటే ఎదురవుతున్న అనుభవాలే వ్యక్తికి సీరియస్గా తీసుకోవాలా లేదా అన్నది అదే నేర్పిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటారు చూసావా. అలాగా మనకి ఎదురవుతున్న అనుభవాలే మనకి ఉపాధ్యాయులు గురువులుగా భావిస్తూ మనకి భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుకొని అలాగే మన ఎఫర్ట్స్లో ఎక్కడా కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసి మధ్యలో వదిలేయకుండా తప్పనిసరిగా దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అన్ని విధాలా మంచిగా జరుగుతుందని మనం భావించాలి. చాలామంది లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఇలాంటి స్టోరీస్ ఎంతో కొంత వాళ్ళని చేంజ్ చేయడానో హెల్ప్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మంచి విషయాన్ని ఈరోజు తెలియజేశారు. అలాగే నేటి రాశి ఫలితాలు అలాగే పంచాంగ వివరాలు కూడా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.